హైదరాబాద్ లో జాగృతి జనంబాట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కృష్ణారావు ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతుందన్నారు కవిత. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానని చెప్పారు. ఆ మాటలకు ఫీల్ అయ్యేదే లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు కవిత. కూకట్పల్లిలోని సమస్యలనే తాను చెప్పానన్నారు. రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు సరిగా పనిచేయట్లేదని విమర్శించారు. జనం తరపున జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రధానంగా ఒకటండి, ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడినా తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు. దానిలో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రధానంగా ఒకటండి, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించిన తీరు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై తను స్పందిస్తున్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కృష్ణారావు ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతున్నట్టు కూడా కవిత వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో వాటిని ఆధారాలతో సహా వివరణ ఇస్తూ నిరూపిస్తాను అంటూ కూడా కవిత ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి నేనేమీ ఫీల్ అవ్వను అని చెప్పి, కూకట్పల్లిలోని సమస్యలను నేను చెప్పాను తప్ప మరేది కాదు అని, అలాగే కృష్ణారావు చేసిన వ్యాఖ్యలన్నిటి కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారని కూడా కవిత అన్నారు. రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు సరిగా పనిచేయట్లేదని కూడా విమర్శించారు. జనం తరపున జాగృతి పోరాటం చేస్తున్నట్టు కూడా కవిత తెలిపారు. హైదరాబాద్ లో జాగృతి జనంబాట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత కృష్ణారావు కవితనే టార్గెట్ చేసుకుంటా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకి కవిత ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు నన్ను, ఆ టార్గెట్ చేయడం అలాగే వ్యక్తిగతంగా చేసిన కామెంట్లన్నీ కూడా కృష్ణారావు ఫ్రస్ట్రేషన్ ను బయట పెడుతుందని అంటున్నారు కవిత. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా నేను వివరణ ఇస్తానంటూ కూడా కవిత చెప్తున్నారు. ఆయన అన్న వ్యాఖ్యలకి నేను ఎక్కడ ఫీల్ అవ్వను, ఫీల్ అయ్యేదే లేదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ కూడా కవిత చెప్తున్నారు. మరో పక్కన నేను చేసిన వ్యాఖ్యలు ఎక్కడా కూడా అపార్థాన్ని సృష్టించట్లేదు, ఎందుకంటే నేను కూకట్పల్లిలోని ప్రజలకి సంబంధించిన సమస్యలనే చెప్పాను తప్ప మరేమీ చెప్పలేదు, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి నేను అనలేదు అంటూ కూడా కవిత చెప్తున్నారు. అండ్ ప్రధానంగా రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండూ సరిగ్గా పనిచేయట్లేదంటూ కూడా కవిత విమర్శించారు. అంటే పాలకపక్షం కాంగ్రెస్ ని, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ని కూడా ఆవిడ ఏ విధంగా అయితే విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారో కూడా చూస్తున్నాం. జనం తరపున జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు. పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కూడా సరైన పాలన అనేవి కొనసాగించట్లేదు, సరిగా పనిచేయట్లేదు అని వ్యాఖ్యానించిన కవిత జనం పక్కన నేనున్నాను, జాగృతి పోరాటం చేస్తుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఒకటండి, ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడినా తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు. దానిలో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తారు. మనం చూస్తున్నాం. ఏదైతే కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 2 రోజుల్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నీట్గా దానికి సంబంధించిన వివరణ ఇస్తాను. కృష్ణారావు చేసిన వ్యాఖ్యల్లో ఆయన ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనిపిస్తుంది అంటూ కూడా కవిత కామెంట్లు చేశారు. ప్రధానంగా ఇవన్నీ జాగృతి జనంబాట ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కవిత స్పందిస్తూ కూడా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రధానంగా అటు కూకట్పల్లిలోని ప్రజలకి సంబంధించిన సమస్యలను నేను తెరపైకి తీసుకొచ్చాను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మాధవరం కృష్ణారావు అసలు నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం.
నువ్వు నాయనకు వచ్చినావు అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏమక్కుంది తిరగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వు ఏం కాని ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నాడు కాల్మోకుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది. నేను హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి కార్యకర్తలు ఏకం చేసి ఆయననే దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ గేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది.